జస్ట్ ఇప్పుడే మేము చర్చికి అయితే వచ్చాం. యాక్చువల్లీ ఈరోజు మార్నింగ్ సండే అనమాట. సో అందుకని చెప్పేసి నేను మా హస్బెండ్ ఇద్దరు కలిపి చర్చికి అయితే రావడం జరిగింది. చర్చ్ కాబట్టి కొంచెం ట్రెడిషనల్గా అయితే రెడీ అయ్యాం. సో మేము మార్నింగే బనాసుర సాగర్ డ్యామ్ అయితే చూసాము. అక్కడ నుంచి వేరే లొకేషన్కి అయితే వస్తున్నాము. ఇక్కడున్న రూట్ మొత్తం చాలా బాగుంది. సో అందుకని చెప్పి మేము చాలా నీట్గా చూసుకుంటూ అయితే వస్తూ ఉన్నాం. ఇప్పుడైతే మేము లంచ్ చేసి మధ్యాహ్నం అయితే స్టార్ట్ అయ్యాము. మధ్యలో చాలా లేక్స్ అయితే ఉన్నాయి. సో మేమైతే అందులో ఒక లేక్ చూడడానికి అయితే వెళ్తున్నాము. లేక్ అయితే వచ్చాము. మధ్యలో దూరం మెయిన్గా ఇప్పుడైతే మాకు మైక్ పని చేయట్లేదు, ఏంటో తెలీదు. సో అందుకని చెప్పి మా హస్బెండ్ కొంచెం అప్సెట్లో అయితే ఉన్నారు. మీరైతే చాలా బాగుంది. ఈ రోజు నాకు వాటర్ అంటే కొంచెం భయం ఫ్రెండ్స్, అందుకని బోటింగ్ అయితే చేయట్లేదు. చూస్తారా ఫేస్ లో ఆనందం. ఇప్పుడైతే మైక్ పని చేయడం మొదలెట్టింది, అందుకని చెప్పి ఇప్పుడైతే నవ్వు వస్తుంది ఫేస్ లో. ఈ లేక్ చూసారా చాలా బాగుంది. నాకైతే చాలా ప్లెజెంట్ గా, కామ్ గా, డీసెంట్ గా అయితే అనిపిస్తుంది. ఇక్కడ కూర్చోవడానికి సిట్టింగ్ అరేంజ్మెంట్ కూడా చాలా బాగా ఇచ్చారు. ప్రతి చోట కూర్చోవడానికి అయితే బాగుంది. సో ఇక్కడైతే వాకింగ్ కి వే అయితే ఇచ్చారు, ఇలా నడుచుకుంటూ అయితే వెళ్ళొచ్చు. ఇదే లేక్, పూకోడ్ లేక్. సో ఇదైతే చాలా బాగుంది. ఇప్పుడే రెయిన్ పడింది, సో అందుకని చెప్పేసి మేమైతే దిగలేదన్నమాట. నాకు ఇలా వర్షం పడేటప్పుడు వాటర్లో దిగడం అంటే నాకు భయం. సో అందుకని చెప్పి మేము దిగలేదు. చూడండి చాలా మంది అయితే వెళ్తున్నారు. ఇక్కడ వర్షం పడడం వల్ల క్లైమేట్ కూడా చాలా కూల్ అండ్ ప్లెజెంట్గా అయితే ఉంది. ఇక్కడ 2 పర్సన్స్కి 300 ఛార్జ్ చేస్తున్నారు బోట్కి, 4 పర్సన్స్కి 450 ఛార్జ్ చేస్తున్నారు, అండ్ 7 పర్సన్స్కి 700 అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో ఎక్కువ మంది ఫ్యామిలీస్తో వచ్చినా ఇక్కడైతే చాలా బాగుంటుంది. ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ వచ్చినప్పుడు అయితే ఇలా చిల్ అవ్వచ్చు మీరు. సో ఇక్కడికైతే వచ్చాము, వర్షం పడుతుంది. సో ఇలా వర్షం పడుతున్నప్పుడు అయితే నాకు ఇలా బోట్ షికార్ చేయడం అంటే నాకు భయం. సో అందుకని చెప్పేసి నేనైతే ఇక్కడ ఉన్నాను అనమాట. మేమున్న ప్లేస్లో అయితే వెదర్ చాలా కూల్గా అయితే ఉంది. సో అందుకే హాట్గా నేనైతే పొటాటో స్ప్రింగ్ రోల్ అయితే తింటూ వెదర్ని ఎంజాయ్ చేస్తున్నా. మీరు కూడా ఎంజాయ్ చేయండి నాతో పాటు. సో ఎవరైనా అక్కడ బోట్ ఎక్కాలి అంటే కనుక టికెట్ కౌంటర్ ఇక్కడే అనమాట. ఇక్కడే టికెట్స్ తీసుకొని బోట్ అయితే ఎక్కుతారు. సో అక్కడ వెదర్ని ఎంజాయ్ చేస్తూ నేను మా హస్బెండ్ అయితే కొన్ని రీల్స్ అయితే తీసుకున్నాము. మెయిన్గా అక్కడ ఉన్న వేలో వచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. సో అందుకే మాకైతే పాసిబుల్ అయ్యింది. సో మేమైతే అక్కడ అంతా తిరిగేసాక కొంచెంసేపు అయితే ఎంజాయ్ చేసి మొత్తం అంతా చూసేసి మేమైతే స్టార్ట్ అయిపోయాము రిటర్న్ బ్యాక్. అక్కడైతే వెదర్ చాలా బాగుంది. ఈవినింగ్ అయ్యేటప్పటికి వర్షం పడింది కాబట్టి ఇంకా బాగుంది వెదర్. అలా నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఇంటికైతే వచ్చేసాం. ఈ రోజుకైతే ఇలా ఫినిష్ చేసాము. వేనాల్లో సెకండ్ డే. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ గాయ్స్, ఇష్క్ యూ ఆల్. సో ఇప్పుడే అయితే మేము ఇంటికైతే వచ్చాము, ఈ రూమ్కి అయితే వచ్చాము. సో నైట్ ఇక్కడ దగ్గరలో ఉన్న షాప్కి ఏదో ఒక షాప్కి వెళ్ళి మేమైతే డిన్నర్ చేస్తాము. ఈ రోజుకి డే 2 ఇలా ఎండ్ చేస్తాం. బాయ్ గాయ్స్, ఇష్క్ యూ ఆల్.